నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. సంచలనమైన విషయాలు ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ని చంపేందుకు ప్రయత్నం చేస్తున్నారని మాధురి ఒక వీడియో అయితే విడుదల చేసింది. మరో పక్క చూసుకుంటే ఇటు పిన్నెల్లి బ్రదర్స్ కూడా నెల్లూరు జైలు కస్టడీకి అయితే తీసుకున్నారు. కస్టడీలో వాళ్ళకి ఇద్దరికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది, ఇలాంటి అంశాలను చర్చించే మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ది ఇప్పుడు హైలైట్ అవుతుంది వార్త. అయితే ఆయన చంపేందుకు కుట్ర చేస్తున్నారని వస్తుంది. అయితే మరో పక్క చూసుకుంటే ఇటు పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరిని కూడా నెల్లూరు జైల్లో కస్టడీకి తీసుకున్నారు. వాళ్ళిద్దరిని కూడా ఈరోజు విచారించే అవకాశం ఉంది. అయితే వాళ్ళకిద్దరికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు సార్? ఏముండదండి, దువ్వాడ శ్రీనివాస్ గారు ఆయన ఇటీవల కాలంలో హైదరాబాద్లో బట్టల షాప్ ఏదో పెట్టారు. ఆవిడ కూడా బిగ్ బాస్లో గట్ట తిరిగి వచ్చింది. వాళ్ళు బాగానే తిరుగుతున్నారు, అటు ఇటు బాగానే ఉంది. అక్కడ కూడా ఏదో సంచలనం ఉండాలన్నట్టు ఎవరో చెప్పాడు. ఆవిడకి ఎవరో ఫోన్ చేశారని ఎవరో గింజరా పప్పన్న చెప్పాడు. ఇలాగ నీకు స్పాట్ పెడతాను స్కెచ్ చేశారని చెప్పంటే అతను పల్లా చోటుకి వెళ్ళి నిలబడి రండి చూసుకుందాం రా అన్నాడు. ఇదంతా ఒక రకంగా వాళ్ళకి ఏమన్నా మాటలు నిన్ను వేసేస్తాను అంటున్నారా అన్న మాట అని ఉంటాడు అతను. దానికి ఇతను హైలైట్ చేసి నా లెక్క ప్రకారం అయితే ధర్మాన ప్రసాదరావు గారు, కృష్ణదాస్ గారు ఈ హత్య రాజకీయాలు ఉండవండి. అక్కడ తిట్టుకుంటారు, కావాలితే రాజకీయం చేసుకుంటారు, ఎదగకుండా చూసుకుంటారు, ఎదగనివ్వకుండా అడ్డుపడతారు, ఎక్కడికాడ కత్తిరిస్తారు, ఇలాంటివి ఉంటాయి తప్ప మీకు ఉత్తరాంధ్రలో ఈ హత్య రాజకీయాలు ఉండవు. మీకు ఇంకో సీక్రెట్ చెప్పమంటారా? ఉత్తరాంధ్రలో రాజకీయ నాయకులు అందరూ ఒకటే, పార్టీలు వేరు ఉంటాయి తప్ప అందరూ ఒకరికొకరు సాగనించుకుంటారు. ఇంకా పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగత వైరం ఉంటే తప్ప, వ్యక్తిగత వైరం ఉన్నా సరే విమర్శించుకుంటారో, లేదంటే ఒకరికొకరు పడదు, వాళ్ళు ఎదుగుదలను అడ్డుకుంటారు అంతే. రాజకీయంలో సపోజు ఒక నాయకుడు మీకు నచ్చలేదనుకోండి, అతనికి ఆ పార్టీలో టికెట్ రాకుండా ఎవరినో తీసుకొచ్చి పెడతారు, ఎదుర్కొండాను ఇబ్బంది పెడతారు, ఆ టైప్ చేస్తారు అంతే తప్ప. అలా జరిగినాయి మొన్న ఎలక్షన్లో కూడా, శ్రీకాకుళంలో కానీ ఎక్కడన్నా కానీ. అంతేగాని చంపేసుకునేంత కక్షలో ఈ దుర్మార్గాలు ఉండవు. ఇది కొత్తగా ఒక రకంగా చెప్పాలంటే దువ్వాడ సీనే కత్తులు కటార్లు వేసుకుని తిరిగాడు అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు. అచ్చెన్నాయుడు గారు వాళ్ళని బెదిరిస్తే తిరిగినాడు ఈయన అంతే. ఒకవేళ నిజంగా కక్ష రాజకీయాలు ఉండి వీళ్ళ సంగతి చూడాలనుకుంటే చంపించడం ఎందుకు, పోలీస్ స్టేషన్ తుక్కు కుమ్మేయించచ్చు కదా. విశేషంగా దువ్వాడ సీన్ గారు వాళ్ళు కూడా ఈ మధ్యన వార్తలు లేరు. వాళ్ళిద్దరూ జనాలు ఒక రకంగా ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇంకా అలా ఉంటే చాలు, ఊరికే ఎందుకు మళ్ళీ రౌడీ ఎలివేషన్స్. ఇప్పుడు ఆలీని బ్రహ్మానందం రౌడీల కింద, సంపూర్ణేష్ బాబు వీళ్ళందరూ కూడా, సమరసింహారెడ్డి వాళ్ళ వేషాలు ఎత్తే బాగుంటాయా? భగవగత అంతే, ఇతను అంతే. వీళ్ళిద్దరూ ఈ మధ్యన జనాలు ఆకర్షించారు. ఎవరు కాదన్నా అవునన్నా దువ్వాడ శ్రీనివాస్ గారు, మాధురి అన్న ఆవిడ, వీళ్ళిద్దరూ కూడా అది నైతికమా అనైతికమా లేకపోతే వాళ్ళ ఇష్టమా, ఎవరికి ఇష్టమో వాళ్ళ ఇష్టం. అది సమాజం ఒక రకంగా బాగానే చూస్తుంది. అంతకుముందు ఆయన భార్య ఎవరో ఒక ఆవిడ ఉన్నారు, వాణి గారిని, ఇంట్లో గొడవలేని అప్పుడే ఇతను ఏదైనా చేయాలనుకుంటే ఆ అమ్మాయి చేత కంప్లైంట్ తీసుకుని తుక్కిరాక కూడా ఎత్తారు. కాబట్టి అచ్చెన్నాయుడు గారు తీసుకోవాలి ఇతని మీద సీరియస్ యాక్షన్. అచ్చెన్నాయుడు గారి మీద నిలబడ్డాడు, ఓడిపోయాడు, అచ్చెన్నాయుడు గారిని సవాల్ చేశాడు, అచ్చెన్నాయుడు గారిని మీదకి జనాలు తీసుకెళ్ళాడు, ఇవన్నీ చేశాడు. ఏదైనా కోపం, తాపం, పగ, ప్రతీకారాలు ఉంటే రాజకీయంగా అచ్చెన్నాయుడు గారు అతని మీద పోలీస్ కేసులు వేయబెట్టి అతన్ని ఓ రౌండ్ వేయించవచ్చు. అంతేగాని చంపుకునే కార్యక్రమాలు ఉండవండి అక్కడ. అలాంటిది అతను ప్రత్యర్థి పార్టీ వాళ్ళు అతను ఏమి చేయనప్పుడు వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు ఏం చేస్తారు? ధర్మాన ప్రసాద్ గారు వాళ్ళు కూడా ఇప్పుడు కొన్నిసార్లు మాట జారి ఒక అహంకారం రాజకీయాల్లోకి వచ్చి పదవులు అనిపించి పదవుల్లో ఉన్నప్పుడు బాగా సామాజికంగా ఆర్థికంగా బాగా సెటిల్ అయినప్పుడు ఎవరికైనా సరే ఒళ్ళు కొవ్వెక్కి మాటలు వస్తాయి. అలాంటి మాటలే మాట్లాడారు. అంతేగాని వాళ్ళు స్వతహాగా హానికరమైన మనుషులు అయితే కాదేమో అనుకుంటున్నాను. హానికరమైన మనుషులు అయితే ఎందుకు ఆదరిస్తారు జనం? ఏంటండి, ఇలాంటి చంపుకుంటాలు ఏమి ఉండవండి అక్కడ. ఇదంతా కూడా ట్రాష్, సరదాగా కాసేపు వార్తల్లో నిలబడ్డానికి అంతే. దాని గురించి పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక పిన్నెల్లి బ్రదర్స్ జైల్లో కస్టడీ తీసుకుంటామంటే వాళ్ళకి ఈ జంట హత్యల గురించి ప్రశ్నించడానికి తీసుకుని ఉంటారు. వాళ్ళు యథావిధిగా ఏమో తెలీదు, గుర్తులేదు, మర్చిపోయామంటారు. మరి పోలీసులు అలాగన్నప్పుడు పోలీసులకు ట్రీట్మెంట్ ఒక మందు ఉంటుంది వాళ్ళ దగ్గర. అంటే ఈ మాత్రం రాడ్డు సాపుగా ఉండి మంచి దృఢకాయలు ఉంటారు,
అంటే వాళ్ళ ముఖంలో ఫీలింగ్స్ ఉండవు, అలా మరబొమ్మల్లా నడుచుకుంటూ వచ్చి దెబ్బడి మీద కొట్టేసి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. ఆ కర్ర మూలను జారేసి మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంకొకడు వస్తాడు, వచ్చి ఎందుకండి దెబ్బలు తింటారు, నొప్పులు వస్తున్నాయా, అమృతాంజనం రాసుకోవాలి, అతడు మందు వేసుకో, ఇలాంటి అనునయంగా టీ తాగుతావా, ఇలాంటి మాటలు మాట్లాడతాడు. ఎందుకు వచ్చింది చెప్పారా, ఎందుకు వచ్చిన గొడవ, వాళ్ళతో నీకు ఎందుకు, ఆడు చూడు నాకే భయం వేస్తుందని చూస్తుంటేనే ఇలాంటివి చెప్తాడు, సాంత్వన వాక్యాలు. అవతలోడు ఓరు బాబు వీడు మంచివాడులో ఉన్నాడు అనుకుని నేను చెప్పేస్తాను బాబాయ్ అని చెప్పేసాడు అనుకో, తర్వాత మళ్ళీ వస్తారు వాళ్ళు ఇంకో, ఎరా మేము చెప్పినప్పుడు మేము అడిగినప్పుడు చెప్పలేదు, నువ్వు చెప్పానుకో రోడ్డు వేసిపోతారు, అది రికార్డు చేసుకుంటారు. మరి రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చినప్పుడు అది కుదరదు. మామూలు సాధారణ ఖైదీలు, దొంగతనాలు చేసిన వాళ్ళు, కొంచెం స్థాయి తక్కువ ఉన్నవాళ్ళు, పాపం సమాజంలో స్థాయి చూస్తున్నారు కదా, ఎక్కువ తక్కువ అని మాట్లాడతారు. నిజమే, స్థాయి లేని డబ్బు లేకపోయినా పలుకుబడి లేకపోయినా స్థాయి తక్కువ కింద చూస్తారు. అటువంటి వాళ్ళ మీద ఇటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ రాజకీయ నాయకులకి పెళ్ళాడే చల్లని గంజి పెట్టిన వస్త్రాలు వాడుతుంటే చాలుతో చూడండి వెళ్ళి, వాళ్ళకేం లోటు ఉండదు, వీళ్ళు వెళ్ళి మర్యాదగా అడుగుతారు అంతే. వాళ్ళకు కూడా ఏదో ఆఫర్ ఇస్తారు, మీరు ఇది ఒప్పుకుంటే మీకు ఈ బెనిఫిట్స్ ఉంటాయండి, మీకు ఈ వెసులుబాటు ఉంటుంది, ఈ టైప్ ఏదో చెప్తారు అంతే తప్ప కొట్టి తిట్టి మాత్రం వాళ్ళతో చెప్పించరండి. వీళ్ళ ఆధారాలు చూపించుకుని వాళ్ళు కాదనలేని ఆధారాలు తీసుకొచ్చి వాళ్ళు ముందు పెట్టి అప్పుడు ఒప్పిస్తారు వాళ్ళ చేత అంతే. ట్రీట్మెంట్ ఎలా ట్రీట్ చేస్తారంటే వాళ్ళని ఏం ట్రీట్మెంట్ బాగుంది. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ని, వరా రవీందర్ రెడ్డిని ఇలా కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇచ్చిన ట్రీట్మెంట్ వీళ్ళకి ఎవరు. జగన్మోహన్ రెడ్డి అయితే ఇచ్చేసి కూడా అతనికి పెద్ద చిన్నలు ఇది ఎవడని కుట్టించేస్తాడు. వీళ్ళు అలా చేయరండి, ఈ ప్రభుత్వం అలా చేయదు. ఇది మాత్రం అందుకునే వాళ్ళకి ధీమా, ఇలా దర్జాగా బట్టను వదిలేసుకుని బాగా వెళ్తున్నాడు పిన్నెల రామకృష్ణారెడ్డి. అదే అతను ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి అంటాడు అనుకోండి, పిల్లిలా మారిపోతాడు, కుయ్యమంటాను. చివరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తానంటే కారణం ఏంటంటే ఇన్నాళ్ళు జైల్లో ఉన్నా కానీ ఈ పాటికే పులుసు కారిపోవాలి. కానీ అతను బయటకు వచ్చి పాటలు రాసి, పుస్తకాలు కథలు రాసుకుని వచ్చి, అతను నినాదాలు రాసుకుని వచ్చి మాట్లాడుతున్నాడు, అతను పాటలు పాడేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మీద. అంటే మరి ఇంకా అలా మాట్లాడుతున్నాడంటే మరి సరైన ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు అనమాట. కేవలం పులిహార పెడుతున్నారు, మంచి మసాలా పలావ్ పెట్టుంటే దారిలోకి వచ్చేవాడు. మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదండి. చట్ట ప్రకారం వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే అలాంటి అనైతిక చర్యలు కానీ రూల్ ఆఫ్ లాని బ్రేక్ చేయడం కానీ చేయరు. వాళ్ళు చెప్పరు కనీసం. అక్కడ ఉన్న అధికారులకు చిరాకు వచ్చి చెత్త చేయాలి కానీ ఏమన్నానే. సాధారణంగా ఏ నాయకుడు కూడా ఇలా చేయి అలా చేయని చెప్పరు. వాళ్ళ మనసు గెలుచుకోవడానికి కొంతమంది ఆఫీసర్స్ ఓవర్ యాక్షన్ చేస్తారు అంతే. అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో అలా ఓవర్ యాక్షన్ చేశారు చాలామంది. జగన్మోహన్ రెడ్డి సంతోషించాడు కాబట్టి ఇంకా ఎక్కువ చేశారు. వీళ్ళు అలా సంతోషించరు, వీళ్ళ మందలిస్తారు. ఎందుకు వచ్చిన గొడవరా బాబు, మనకి మళ్ళీ తిడతారు వీళ్ళు, మనం ఏమైనా చేసినానని వీళ్ళు అలాంటి ప్రయత్నాలు చేయరు. వాళ్ళని చాలా మర్యాదగానే మాట్లాడతారు. విచారణ కూడా కఠినంగా చేసినా, విచారణ కొంచెం గట్టిగా చేసినా తిడతాలో కొడతాలో చేయరు. ఇది మాత్రం చేత వాళ్ళు ఎవరో కూడా ధీమా ధైర్యం అదే, ఒకవేళ జైల్లో పెట్టినా కానీ మనకేం వద్దులే అని. కింద స్థాయి కార్యకర్తలు మాత్రం రౌండ్ వేస్తూ ఉంటారు, చెప్పులు లేకుండా రోడ్డు మీద నడిపిస్తూ ఉంటారు. ఆ కొట్టి చెత్తగొడ్డ ఏంటంటే కాళ్ళు చెరుకు సెంటరింగ్ ఇరిగిపోయిన బస్సు ఉంటుంది కదా, మీకు తెలియదేమో. ఒక బస్సుకి సెంటరింగ్ రాడ్ ఉంటుంది, అంటే ఎదర చక్రాలని వెనకాల చక్రాలని బ్యాలెన్స్ చేసి రాడ్ అనమాట. ఆ రాడ్ ఇరిగిపోయింది అనుకోండి, బస్సు ఎలాగ వెళ్తుందో తెలదన్నమాట, ఎలాగ వెళ్ళిపోతూ ఉంటుంది. అలా నడుచుకుంటూ వస్తున్నారు వాళ్ళంతా. ఇప్పుడు చుక్కాని లేని నావలాగా అది కూడా అలాగ వెళ్ళిపోతూ ఉంటుంది కదా, ఆ టైప్ అవుతుంది. అది ఈ నాయకులు కూడా ఒకసారి టేస్ట్ చూపిస్తే, ఓరు బాబు మనల్ని కూడా వదులుతలేదురా బాబు, మనం కూడా కొట్టేస్తున్నారు, ఇంక మనం జాగ్రత్తగా ఉండాలనుకుంటారు. అలాగే చేస్తే బాగుండు ఒక రౌండ్ వీళ్ళకి. అంటే జాగ్రత్తగా ఎక్కడెక్కడ సాఫ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఆ మోకాళ్ళు మడాలో ఇవన్నీ వాసిపోతాయి, కీళ్ళన్నీ. వాటిని వేడి నూనె కాయించుకుని అమృతాంజనం జండు బాము కలుపుకొని అందులోని అటు పాముకుని ఇలా సమ్మగా మంచి సమ్మగా ఉంటుంది వాళ్ళకి అందరికైనా. పొట్లు వేస్తారు, చింతపండు సున్నం పొట్లు వేసుకుని అవి నొక్కుతుంటే ఇప్పుడు ఇవన్నీ వాసిపోతాయి కదా ఒళ్ళంతా, అవి నొక్కుతుంటే మంచి సమ్మగా ఉంటుంది వాళ్ళకి. ఆ ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి. ఇస్తే అప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు 1-2 సార్లు. ఇప్పుడు శివాజీ సినిమాలో చూసారా, శివాజీ సినిమా చూసారు మీరు, ఒక గదిలోకి వెళ్తారు వాళ్ళు, వెళ్ళేటప్పుడు అని వెళ్తారు, వచ్చేటప్పుడు ఇలా వచ్చి తర్వాత మీరు ఏం చెప్తే అదే బాగుంటారు. ఆ ట్రీట్మెంట్ ఉండాలి వాళ్ళకి. అదైతే దురదృష్టవశాత్తు అది ఇవ్వట్లేదు వీళ్ళు. అంటే రాజకీయ నాయకులకి ఆ క్రూర స్వభావం వీళ్ళకి లేదు, కూటమిలో ఉన్న వాళ్ళకి.
జగన్ బ్యాచ్కి కొంచెం క్రూర స్వభావం అధిక మోతాదులో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు మనందరికీ ఉంది క్రూరత్వం ఉన్నట్టే మనం కోరుకుంటున్నాం అలాగ అవ్వాలండి. అంటే మనందరిలోనే పైశాచిక మనస్తత్వం ఉంది. అర్థమైందండి? అది వాళ్ళలో లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు లేదు. మనందరికి కొంచెం కొడితే బాగుంటుందని ఉన్నది మనసులో మనకు చూస్తున్నాం. వాళ్ళు కొడితే బాగుండు, వీళ్ళు చెత్త కొడితే బాగుండని కోరుకుంటున్నాం కదా మనం. అంటే మనలో కూడా పైశాచికత్వం ఉన్నట్టే. మన మోతాదు కొంచెం తక్కువ మోతాదు, మనం ఎక్కువ కొట్టేస్తే అయ్యో పోమంటాం మళ్ళీ. మీకు వాళ్ళు అలా కాదు, ఏకంగా కిసక్కమని కోసేసి ఆ రక్తం గట్ట జిమ్మేస్తున్నారు వాళ్ళని. సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటో మీద అట్నే చేస్తున్నారు. అదే పరాకాష్ట అది. మనం తట్టుకోలే, మనం డోకొచ్చేది, వాంతి వచ్చేది మనకు ఆయన చూస్తుంటే. ఇది ఏమన్నా మనుషులు ఇప్పుడు తిని తిండి, ఆహారం, వాతావరణం, సమాజం మార్పులన్నీ చూసిన తర్వాత మనుషులు ఒక పైశాచిక ప్రవృత్తి పెరిగిపోయింది. సినిమాల్లో కూడా చూడండి, ఇది వరకు డిష్కు దెబ్బడుకునేవారు ఫైటింగ్లు. ఇప్పుడు అలాగే కత్తిచ్చి కసక్క నరికెత్తున్నారు. ఏంటండి అది అంతా జుగుప్సాకరంగా ఉండి మనకు గుండెలు కడుపు దేవేస్తూ ఉంటుంది. అది అందరం చూడలేం. అసలు ఎలాంటి దృశ్యాలు చూపిస్తున్నారంటే ఆ పీకి నరికేస్తే అందులోంచి రక్తం చెమ్మటం, ఆ మొండు కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళటం, ఇవన్నీ చూస్తాం. మనుషుల్లో కూడా పైశాచికత్వం పెరిగిపోతుంది అలాగే. అంటే ఒక్కొక్కరు మనస్తత్వాన్ని బట్టి ఉంటుందిలేండి. అదంతా నేను చేస్తాం, మరి తప్పదు. ఏమన్నా దువ్వాడ శ్రీనివాస్ గారు పెద్ద worry అవ్వాల్సిన అవసరం లేదు. చంపిన చావుకి భయపడను, చంపేయండి అని అంటున్నాడు. అటువంటి డైలాగులు వేయాలంటే మీరు ఏదైనా స్క్రిప్ట్ చేసుకుని ఒక పాత్ర చిన్న షార్ట్ ఫిల్మ్ యాక్ట్ చేసుకోండి, కానీ అనవసరం ఎందుకు ఇదంతా ఏంటండి. డబ్బులు దండగా ఎందుకు మీడియా వాళ్ళు చూపిస్తారు కదా ఇలా యాక్ట్ చేస్తారండేమో ఆయన. అనవసరం వాళ్ళ జోలికి ఎవరు వెళ్తారండి? వాళ్ళు ఎవరికి అడ్డం? వాళ్ళు ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు గారు వాళ్ళకి ఇతను అడ్డం ఎందుకు అవుతాడు వాళ్ళకి? ఇక్కడ వీళ్ళ దగ్గర ఇప్పుడు పిన్నెళ్ళ వాళ్ళు బ్రదర్స్ ఉన్నారు, కానీ కొత్తగా ఏముంటుంది వాళ్ళకేమి. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ తమ్ముడు మొన్నటిదాకా దొరకలేదు, సుప్రీంకోర్టు చెప్పేదాకానే. అతను ఎక్కడున్నాడో తెలిసినా పోలీసు వాళ్ళు పట్టుకోలేదు. అటువంటి వాళ్ళు ఏం భయం ఉండదండి. ఓ స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ సార్.